పోలీసు వ్యవస్థని క్లియర్ గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష. అంటే పోలీస్ వ్యవస్థ, పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవడాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంటి దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీస్ బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష ఈ విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి. నిజంగా విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష. ఒక్కొక్కసారి వాళ్ళకి 6 months వరకు విఆర్ లో ఉంటారు. తర్వాత 6 months తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అఫీషియల్స్ ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్ లో పెట్టడమే కాకుండా